నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు కేవి రమణారావు గారు రాసిన మూడో మనిషి అనే కథను విందాం. నీకు గ్రీన్ టీ ఇవ్వనా అడిగాడు సిద్ధు ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచి వంటింట్లోకి వెళ్తూ. ముగ్ధ తను చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తకుండానే ఊ అంది. ఉక్కపోతగా ఉంది. సీలింగ్ ఫ్యాన్ గాలి వేడిగా ఉంది. దూరపు ఆకాశంలో అప్పుడప్పుడు మెరుపులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా ఉరుము వినిపిస్తోంది. ముగ్ధ తలెత్తి బాల్కనీలోకి చూసింది. పెద్ద మెరుపు ఉరుముకి సంకేతం అని చిన్నప్పుడు సైన్స్ మాస్టర్ చెప్పినప్పటి నుంచి ఆమె మెరుపొచ్చినప్పుడంతా వాళ్ళ అమ్మని చుట్టేసుకుని ఉరుము కోసం భయంగా ఎదురుచూసేది. ఇలాంటప్పుడే సత్యజిత్ రే సినిమా ఆశని సంకేత్ గుర్తొస్తుంది. ఆ సినిమా గురించి సిద్ధు చెప్పాక చూసింది. ఆ సినిమా రాబోయే కరువు గురించి చెప్పినా ఆడవాళ్లకు రాబోయే ప్రమాదాల గురించి వచ్చే సంకేతాలకు ఆ పేరు సరిపోతుంది అనిపించింది ఆమెకు. చల్లటి గాలి మొదలైంది. బాల్కనీ చూరుకు వేలాడుతున్న మువ్వలు కదిలి మందరంగా తాళం వేస్తున్నాయి. తలెత్తి చూసింది. ఆవు మడలో కట్టే మువ్వలు, లోహపు గొట్టాలు, ఎత్నిక్ బిళ్ళలు సంపాదించి రంగుతాళ్లకు బిగించి వాళ్ళింట్లో వేలాడదీశాడు సిద్ధు. ముగ్ధ చూసి సంబరపడితే మరొకటి తయారు చేసి ఇక్కడ కూడా వేలాడదీశాడు. చాలా ఓపిక మనిషి అనుకుంది ముగ్ధ. సిద్ధు 2 కప్పుల్లో టీ తెచ్చి ఆమెకు ఒకటి అందించి వెళ్ళి టీపాయ్ ముందు కూర్చుని ఏ పుస్తకం అది అన్నాడు. నువ్విచ్చిందే అని పుస్తకం ముఖచిత్రం చూపించింది. అదా అన్నాడు నవ్వుతూ. ఇలాంటి మార్మికమైన ఆధునిక కవిత్వం నాలాంటి పాఠక జనానికి అర్థమవుతుందా? అప్పుడు పద్య కవితం, ఇప్పుడు సరియల్ కవిత్వం. జటిలంలోంచి జటిలంలోకి అన్నట్టుంది. కథలే కాస్త మేలు అంది ముగ్ధ టీ కప్ చేతిలోకి తీసుకుంటూ. సైంటిస్టుల కంటే ముందుగా మనిషి మెదడు కణాల్లోకి వెళ్ళి అక్కడ సమాచారాన్ని వెలికి తీయాలని దాని ప్రయత్నం. ఆ కాలంలో భాష అంచులు చూపారు. ఇప్పుడు భావపు లోతుల్లోకి వెళ్తున్నారు అన్నాడు సిద్ధు. ముందు ఈ మనసనే మాయాలోకాన్ని దాటాలి కదా అంది నవ్వుతూ ఖాళీ కప్పు కింద పెట్టి. దగ్గరగా మెరుపులు ఉరుములతో వర్షం మొదలైంది. సిద్ధు లేచి ప్లాస్టిక్ కుర్చీలు 2 పట్టుకుని బాల్కనీలో కూర్చుందాం రా. 12 అంతస్తుల భవనాల ఈ గేటెడ్ కమ్యూనిటీ 9వ అంతస్తులో పిడుగు నీ మీద పడదు, నాది హామీ అన్నాడు. ఆ మెరుపులను ఉరుములను భరించే శక్తి మనుషులకు వచ్చే మ్యూటేషన్ ఇంకా జరగలేదు. నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి వస్తున్నా అంటూ లేచి వెళ్ళింది ముగ్ధ. బాల్కనీల లైట్ల వెలుగులో మెరుస్తూ దారగా పడుతున్న నీటి బిందువులను మౌనంగా చూస్తూ కూర్చున్నారు. దూరం పెరిగే కొద్దీ చీకట్లో వర్షం నీడలుగా జారుతోంది. ముగ్ధ ఏదో అడగపోయి, ఇలాంటప్పుడు సిద్ధు మాట్లాడడు. మనల్ని మర్చిపోయి ఎదుట దృశ్యంలో లీనమైన క్షణాలే నిజంగా బతికినట్టు అంటాడు అనుకుని ఆగింది. అదే ఆదిత్య అయితే వర్షపు శబ్దానికి పోటీగా గలగలా మాట్లాడుతూ ఎప్పటిదో ఒక ఎపిసోడ్ ఆసక్తికరంగా చెప్తూ వాతావరణాన్ని ఉత్తేజపరుస్తాడు. ఇప్పుడెక్కడో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి పక్క వాళ్ళని నవ్విస్తూ ఉంటాడు అనుకుంది నవ్వుకుని. ఇలా నిశ్శబ్దంగా కూర్చోవడానికి మరో మనిషి కంపెనీ అవసరమేముంది అని అడిగింది ఒకసారి సిద్ధుని. డిస్టర్బ్ చేయనంత వరకు నువ్వు నేను కూడా ఆ విశ్వ దృశ్యంలో భాగమేనని తెలుస్తుంది. తోడు ఉంటే దాని గాఢత పెరుగుతుంది అన్నాడు. 15 గంటల తర్వాత వర్షం తగ్గింది. మీ కాలేజీ స్టాఫ్ గొడవలు తగ్గాయా అన్నాడు సిద్ధు. సిద్ధులో అదే ప్రత్యేకత. ఎదుటి మనిషి చికాకులను కూడా పంచుకోవాలనుకుంటాడు అనుకుంది ముగ్ధ. ఇప్పుడు పర్వాలేదు. 4 మనుషులున్న చోటంతా అంతేనేమో. దగ్గరవుతుంటారు, అంతలోనే దూరమవుతుంటారు. మనుషులు గొప్ప అనుబంధాల్ని కోరుకుంటారు కానీ దాన్ని భరించే శక్తి వాళ్లకు లేదని దోస్తో ఎవస్కి అన్నట్టు గుర్తు. శృతి మించకుండా లక్ష్మణ రేఖలు అందుకే గీసుకుంటారు కాబోలు. జగత్తులో ఏదీ సంపూర్ణం, శాశ్వతం కాదు. కాబట్టి స్నేహాలు కూడా పెరుగుతూ విరుగుతూ ఉంటాయి. దేవుడులాగా కనపడని వాళ్లతో ఎంత అనుబంధమైనా పెట్టుకోవచ్చు. ఏ ఇబ్బంది ఉండదు అంది ముగ్ధ పకపకా నవ్వి.
దారాలు తగ్గి విడివిడిగా పడుతున్న చినుకులను చూస్తున్నారు. ముగ్ధ చిన్నగా హాయ్ హాయ్ ఏ మజ్బూరీ పాటను హమ్ చేసింది. మొన్న రికార్డ్ చేసిన నీ కొత్త పాటలను యూట్యూబ్లో అప్లోడ్ చేసావా అడిగాడు సిద్ధు. ఇంకా లేదు, నా కాలేజీ పనులు ఇంటి పనులన్నీ చూసుకున్నాక మిగిలిన ఆ కొంచెం టైంలో పుస్తకాలు చదువుతున్నాను. ఏదో సంగీత సాధన చేసుకుంటున్న నన్ను సాహిత్యం చదవమని బలవంత పెడతావెందుకు? అవి నా పాటల మీద ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నాయి అంది ఆరోపణగా. ఆ పాత మధురాన్ని ఆలోచనామృతంతో సమన్వయం పరుచుకో. నీ పాటకు ఇంకా నిండుదనం వస్తుంది. లత కంఠంలోలా నీ గొంతులోనూ లోపలి అనుభూతులు పలుకుతాయి అనునయంగా అన్నాడు. వసుమతి కొత్త హెచ్ఆర్ ఉద్యోగం ఎలా ఉంది? తన ఉద్యోగం చాలా ఇష్టపడి చేస్తుంది మెచ్చుకోలుగా అంది. ఆమె ఉద్యోగ లక్షణాలను బయట కూడా అమలు చేస్తుంది. చుట్టాలు ఫ్రెండ్స్తో కలవడంలో ఆనందం ఎక్కువ. ఆమె కజిన్ కూతురు బర్త్డే పార్టీ అని వెళ్ళింది. 9:30కంతా వచ్చేస్తానంది. నువ్వు వెళ్ళుండొచ్చు కదా. ఆదిత్య ఈ అర్జెంట్ పని ఒకటి తగిలించాడు కదా. పైగా నాకు గుంపుల్లో గడపడం ఇబ్బందిగా ఉంటుంది. వాడు వర్షంలో చిక్కుకోలేదు కదా అన్నాడు వాచి చూసుకుని. ముగ్ధ ఫోన్ మోగింది. లేచి చూడ్డానికి వెళ్ళింది. నీ హాయ్ హాయ్ మజ్బూరీ చెమ్మగాలిలో ప్రయాణించి ఆదిత్యను చేరి ఉంటుంది. వాడి ఫోనే అయి ఉంటుంది చూడు అన్నాడు సిద్ధు నవ్వుతూ. నిజమే, అది ఆది నుంచే ఫోను అని 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసి, బేగంపేటలో ఉన్నాను, ఇంటికే వస్తున్నాను, నేనొచ్చే వరకు సిద్ధుని ఉండమను, ఇది ఆదిత్య ఫోన్ సారాంశం అని. డిన్నర్కి నువ్వేం తింటావు? బాయిల్డ్ వెజిటేబుల్స్ పుల్కాలు ఓకేనా అంది ఫ్రిడ్జ్ వైపు వెళ్తూ. సిద్ధు లేచి వచ్చి టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు. పెద్ద వర్షం వల్ల నగరంలో ఏర్పడిన నీటి ప్రవాహాలు, ట్రాఫిక్ ప్రతిష్టంభన గురించి దృశ్యాలు చూపిస్తూ, ఇప్పుడు రోడ్ల మీద ఉన్నవాళ్ళు ఇల్లు చేరేసరికి చాలా సమయం పట్టవచ్చని, కొత్తగా బయటకు ఎవరూ రావద్దని న్యూస్ రీడర్ చెప్తున్నాడు. ఆ దృశ్యాల్లో బేగంపేట కూడా ఉంది. ఆది రావడానికి మరో 2 గంటలైనా పడుతుంది. టైం 9 అవుతోంది. నేను వెళ్తాను. ఇంకో అరగంటలో వసుమతి ఇంటికి వచ్చేస్తుంది. ఆ ఏరియాలో పెద్దగా వర్షం లేదు అన్నాడు సిద్ధు. మరి నిన్నుండమని ఆది గట్టిగా చెప్పాడు. ఏదో పని ఉన్నట్టుంది అంది. వాళ్ళ బ్యాంక్ యూనియన్కి అవసరమైన ఒక సాఫ్ట్వేర్ పని నాకు అప్పగించాడు కదా, దాన్ని ఇందాకే పూర్తి చేశాను. రేపు డిస్కస్ చేసినా సరిపోతుంది. నేను వెళ్తున్నా అని తన బ్యాక్ ప్యాక్ సర్దుకుని బయలుదేరాడు సిద్ధు. తలుపు వరకు వెళ్ళి బాయ్, గుడ్ నైట్ అంది ముక్త. ఆదిత్య లేకపోతే సిద్ధు వెళ్ళాక కొంచెం సేపు వెలితిగా ఉంటుంది ముగ్ధకి. చిన్నప్పుడు ఇంటికొచ్చి వెళ్ళిపోయే బంధువులకు వీడ్కోలు చెప్పినప్పుడు ఇదే వెలితి. స్నేహితులున్నంతసేపు కాలం తెలియనంతగా ఎంజాయ్ చేసినా వాళ్ళు లేనప్పుడు వెలితి తప్ప బెంగ ఉండదు. అందుకే కాబోలు స్నేహితులు దూరమైన మరో స్నేహాన్ని వెతుక్కోగలం. ఆదిత్య దూరంగా ఉన్నప్పుడు మాత్రం గుండె లోతుల్లోంచి కోరికల్లాంటి బెంగ పుడుతుంది. చిన్నప్పుడు అమ్మ ఊరెళ్ళినప్పుడు అనిపించినట్టు అనుకుంది ముగ్ధ కూరగాయలు కడుగుతూ. టంగుమని పిలుపుగంట మోగింది. ఉలిక్కిపడి ఇప్పుడెవరా అనుకుంటూ చేతులు తుడుచుకుని వెళ్ళి తలుపు తీసింది. భయపెట్టానా అంటూ నవ్వుతూ లోపలికొచ్చింది అర్చన. ఈ వీకెండ్ మన ప్రోగ్రాం గురించి మాట్లాడుకుని ఫైనలైజ్ చేసుకుంటే మంచిదని వచ్చాను అంది తలపైని నీటి బిందువులను పైట కొంగుతో ఒత్తుకుంటూ. వర్షపు చెమ్మకు కాటన్ చీర తనలోకి తాను ముడుచుకుంది. అది మాట్లాడడానికి 3 బ్లాకుల అవతల నుంచి తడుస్తూ వచ్చావా? ఫోన్లో మాట్లాడొచ్చు కదా, తువ్వాలిస్తానుండు అంది ముగ్ధ బెడ్రూమ్ వైపు వెళ్తూ. నాకు నేరుగా మాట్లాడితేనే తృప్తి. ఎక్కువ తడవలేదులే, వీలైనంత వరకు వరండాలో వచ్చాను. ఆదిత్యలాగే చైతూ కూడా వర్షంలో ఇరుక్కున్నాడు. మరో గంట దాకా రాలేడు. అర్చన గలగలా నవ్వింది. ఆదిత్య వర్షంలో చిక్కుకున్నట్టు నీకెలా తెలుసు? తువ్వాలందిస్తూ అడిగింది ముగ్ధ. లిఫ్ట్ దగ్గర సిద్ధార్థ్ కనిపించాడు. అతను దిగిన లిఫ్ట్లోనూ నేనెక్కాను. అయితే డిన్నర్కి ఇక్కడికే రమ్మని చైతన్యకు చెప్పు, కలిసి తిందాం. వద్దు, మధ్యాహ్నం చిన్నత్తయ్య వాళ్ళు వస్తామంటే ఐటమ్స్ ఎక్కువగా చేశాను. వాళ్ళు రానేలేదు. చైతూ వచ్చాక అవన్నీ ఓవెన్లో వేడెక్కడానికి ఫ్రిడ్జ్లో ఎదురు చూస్తున్నాయి.
నీకు సాయం చేస్తాను పదా అంటూ వంటింట్లోకి ఐలాండ్ దగ్గరికి దారి తీసింది అర్చన. కుటుంబాలు చిన్నవయ్యే కొద్దీ రిఫ్రిజిరేటర్లు పెద్దవైపోతున్నాయి అని నవ్వి వెంట నడిచింది ముగ్ధ. సిద్ధార్థ్తో మాట్లాడుతూ, నువ్వు చాలాసేపు గడుపుతున్నావు. ఆదిత్య చాలా లిబరల్, నాకు తెలుసు. కానీ చుట్టూ సంఘం అనేది ఒకటి ఉంది కదా, అడిగినందుకు కోపం తెచ్చుకోకు అంది అర్చన బార్ చైర్లో కూర్చుని కూరగాయలు చెక్కుతీస్తూ, కొంచెం తడబడుతూ. నువ్వు వరుసకు చిన్నాన్న కూతురివే కాదు, స్నేహితురాలివి కూడా. నువ్వు అడగడంలో తప్పులేదు. నువ్వు చెప్పే సంఘంలో నిన్ను మొదటి వ్యక్తిగా అనుకుంటాను అంది ముగ్ధ నవ్వి. వద్దు వద్దు, నన్నా సంఘంలో చేర్చకు. నేనా ఉద్దేశంతో చెప్పడం లేదు అర్చన నొచ్చుకుంది. సరదాగా అన్నాలే. సిద్ధు ఆదిత్యకి దగ్గర మిత్రుడు. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్, తెలుసు కదా. స్వభావాల్లో వాళ్ళు తూర్పు పడమర. ఆదిత్యది ఉద్యమాల మనస్తత్వం. బ్యాంక్ ఆఫీసర్ల యూనియన్లో చురుగ్గా ఉంటాడు. సిద్ధు తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తగినట్టే కంప్యూటర్కి అతుక్కుని జడ పదార్థంలా ఉంటాడు. కానీ అతనికి సంగీతం, సాహిత్యం ఉంటే తిండి కూడా అక్కర్లేదు. ఆదిత్యకి ఆసక్తి ఉన్నా తీరిక లేదు. అందుకే నాకు సిద్ధుకు తెలియకుండానే స్నేహం ఏర్పడింది. నాకు బోర్ కొడుతుందని ఆదిత్యే మా స్నేహాన్ని ప్రోత్సహించాడు. ఆదికి మాత్రం వ్యక్తిగత ఆనందం కన్నా 10 మందికి ఉపయోగపడే సమాజ సేవే ముఖ్యం. లోకానికి ఇలాంటి స్నేహం ఒక కొత్త వింత. కొత్త కాదు, రూపం మారిందంతే. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో ఆడ మగ పల్లెటూళ్ళ నుంచి చదువుకోవడానికి వచ్చిన కజిన్స్తో సహా 10 మంది ఉండేవాళ్ళు. రోజు వచ్చే స్నేహితులతో ప్రతి ఇల్లు ఓ పెద్ద సత్రం. ఇక క్రాస్ స్నేహాలకేం లోటు. ముందులా కాక ఈ రోజుల్లో పిల్లలు కాలేజీలో ఏర్పడ్డ మంచి స్నేహాలను కొనసాగించాలనుకుంటున్నారు. స్నేహం కూడా ఒక రకమైన మానసిక తృష్ణేమో. ఇప్పుడన్నీ మూసిన తలుపులు చిన్న సంసారాలయే సంఘానికి కీహోల్లో నుంచి చూస్తోంది. అంతే. నీకో జరిగిన కథ చెప్పనా? చెప్పు. జరిగిన కథలంటే చెవి కోసుకుంటాను. మా సొంత ఊరి చుట్టుపక్కల మా నాన్న జనతా డాక్టర్గా చాలా పాపులర్. ఆ కారణం చేతే ఆయన్ను రాజకీయాల్లోకి దించారు. కొన్ని సంఘాలకు ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఎంపీటీసీ మెంబర్గా ఏకగ్రీవంగా చాలాసార్లు ఎన్నుకున్నారు. తీరికలేని ప్రాక్టీస్, వ్యవసాయం కూడా ఉండేది. పెద్ద పెంకుటిల్లు, బంధువులతో సహా వచ్చిపోయే జనం. మా అమ్మకు ఇంటి పనులు, వంటలతోనే తీరిక లేకుండా ఉండేది. మమ్మల్ని పట్టించుకునే సమయం కూడా ఉండేది కాదు. ఇంటికొచ్చిన రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని సరిగ్గా పలకరించే వాళ్ళు లేకపోయారు. ఆ తర్వాత మా పెద్దమ్మ వచ్చి మమ్మల్ని ఆదుకుంది. మేమెక్కువగా నార్త్లో ఉన్నాం. నాకన్నీ గుర్తులేవు. ఈ పెద్దమ్మ ఎవరు? మా అమ్మ పిన్ని కూతురు. మొదట్లో వాళ్ళు మా ఊరికి 50 మైళ్ళ దూరంలో ఉండేవాళ్ళు. మా పెద్దమ్మ తెలివైంది, వ్యవహారకర్త. అయినా ఆమె చేతుకు పగ్గాలు వచ్చేసరికి ఉమ్మడి కుటుంబం చితికిపోయింది. పెదనాన్న అమాయకం, పిల్లలు లేరు. ఏ దారి లేక మా ఇంటికి వలస వచ్చారు. ఆమె వచ్చాక మా వ్యవహారాలు, వ్యవసాయ పనులే కాదు, విజిటర్స్ అందరినీ చక్కగా మేనేజ్ చేసేది. మా అవసరాలని చూసేది. మా ఇన్సూరెన్స్ భాషలో చెప్పాలంటే మీ ఇంటి ఫ్రంట్ ఆఫీస్కి మేనేజర్గా చేసేదన్నమాట నవ్వింది అర్చన. రోజు రాత్రి మా నాన్న క్లినిక్ నుంచి వచ్చి భోంచేశాక వాళ్ళిద్దరూ పగలు జరిగినవన్నీ పొద్దుపోయేదాకా మాట్లాడుకునేవాళ్ళు. మరుసటి రోజుకి చేయాల్సిన పనుల మీద నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఆ విధంగా ఆమె మాకు మరో పెద్ద దిక్కయింది. మీ పెద్దమ్మను 1-2 సార్లు చూసినా గుర్తొస్తోంది. ఆ వయసులోనూ మనిషి బాగుండేది కదా. మరి ఊళ్ళో వాళ్ళు ఏమీ అనుకునేవారు కాదా? కొందరు అనుకునేవారు, కొందరు పట్టించుకోలేదు. అప్పటి సమాజం ఇంకో రకం. మీ అమ్మ? చాలా రోజులయ్యాక నేను మా అమ్మను అదే అడిగాను. మీ పెద్దమ్మ ఉండడం మీ నాన్నకు అవసరం. మా చిన్నతనంలో పెద్ద కుటుంబాల్లో 4 మనుషులుండి పనులను పంచుకునేవాళ్ళు. మీ పెద్దమ్మ మనలో ఒకరుగా ఉంది. అలా కలిసిపోయే మనుషులు దొరకడమే గగనం. గీత దాటకపోవడం అన్నది మన చేతుల్లో ఉంది. గీత దాటనంత వరకు, మూడో మనిషి కానంత వరకు ఒక మంచి స్నేహితురాలు ఉంటే నష్టమేముంది?
అని ఎదురు ప్రశ్న వేసింది. ఇలా అడగడంలో నేను గీత దాటి ఉంటే సారీ అంది అర్చన. ఇప్పుడు మనవన్నీ సెటిలైట్ కుటుంబాలు, చాలా వరకు ఉద్యోగం చేసే ఆడవాళ్లే, అంతేనా? డైవోర్సులు, సింగిల్ పేరెంట్స్, సహజ జీవనాల శకం మొదలైంది. మరో మనిషితో వ్యావహారిక అవసరాలే కాదు, మానసిక అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. అదే సమయంలో చదువు, అవగాహన వల్ల పరిణితి కూడా పెరిగింది. మారుతున్న కాలంలో ఇలాంటి పరిణామాలని పాజిటివ్గా తీసుకోవాలేమో అంటూ కూరగాయలని తరగడం పూర్తి చేసింది ముగ్ధ. నిజమే, ఒక్కోసారి సరైన ఆడ స్నేహితులు దొరకకపోవచ్చు. ఇవాళ ఇలాంటి షార్ప్గా ఉన్న పాఠం చెప్పి మంచి టీచర్ అమ్మను అనిపించుకున్నావు అని కడుగుతున్న కత్తిని చూపించి గలగలా నవ్వింది అర్చన. కూరగాయల ముక్కల్ని కుక్కర్లో పెట్టి హాల్లోకి వచ్చారు. అర్చన ఫోన్కి మెసేజ్ వచ్చింది. చూసుకుని చైతు దగ్గరకొచ్చేశాడు. ఇంటి తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. నేను వచ్చిన విషయం మాట్లాడనే లేదు. రేపొద్దున్నే ఫోన్ చేస్తా అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. తలుపు వేసి వచ్చి సోఫాలో చెరగలిపడి కూర్చుంది ముగ్ధ. ఆలోచనలు కొనసాగాయి. వసుమతి తనకంటే అందంగా ఉంటుంది, చక్కగా ఫిగర్ మెయింటైన్ చేస్తుంది అనుకుంది ముగ్ధ. ఆమెకు నవ్వొచ్చింది. ఒక్కోసారి తానే సంఘం దృష్టితో ఆలోచించి భరోసా ఇచ్చుకుంటుంది అనుకుంది. సిద్ధు లాంటి మనుషులు అరుదు. ఉన్నంతసేపు ఎవరికైనా దగ్గర స్నేహితుడిలా అయిపోతాడు. ఎప్పుడో గాని ఆలోచనలోకి రాడు. తన ఉనికే అలా ఉండేటట్టు చూసుకుంటాడు. అన్నయ్య, వదిన ఇండియాలో లేనప్పుడు ఆ రోజు అమ్మకు హఠాత్తుగా జబ్బు చేసి సర్జరీ అవసరమై ఊరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆదిత్య అంతా నెత్తినేసుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఆసుపత్రిలో అమ్మను అలా చూసి కళ్ళల్లో నీరు ఆవిరై తను ఒంటరైపోయింది. తనను ఇంటికి ఆసుపత్రికి తిప్పుతూ అమ్మ రూంలో దూరంగా మరో కుర్చీలో కూర్చుని తనని కళ్ళతో మనసుతో ఓదార్చాడు సిద్ధు. వసుమతి కూడా చాలా సహాయపడింది. ఆ రోజుల్లోనే అలాంటి స్నేహితుల అవసరం తనకు తెలిసి వచ్చింది. ఇలా అందరికీ అవసరమా లేక తను బలహీనురాలా అనుకుంటూ నిట్టూర్చింది. మళ్ళీ పిలుపు గంట మోగింది. ఈసారి ఆదిత్యను చూడగానే లోపల నుంచి ఉద్వేగం ఒక్కసారిగా ఆమెను కమ్మేసి అతని ఎద మీద తలవాల్చి వీపు చుట్టూ గట్టిగా చేతులను పెనవేసింది. వర్షంలో ఆలస్యమైంది అంతేగా, ఉరుములకు భయపడ్డావా? తోడుగా ఉండమన్న ఆ ఇడియట్ వెళ్ళిపోయాడా అన్నాడు ఆదిత్య ఆమె చుట్టూ చేయి వేసి పెద్దగా నవ్వి. అప్పటికే వసుమతి ఇంటికి తిరిగి వచ్చే టైం అయింది కదా, నువ్వే పంపించేసుంటావు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని నీ భయం అన్నాడు ఆదిత్య చిరుకోపంతో. దేన్ని టైంలో అదే జరగాలి, లేకుంటే ఆరోగ్యం పాడవుతుంది అని నవ్వి, త్వరగా స్నానం చేసిరా, డిన్నర్ చేద్దాం, ఆలస్యమైంది అంది ముగ్ధ వంటింటి వైపు వెళ్తూ. కథ సమాప్తం.